హారర్ మూవీలలో అద్భుతమైన క్రేజ్‌ను, గుర్తింపును సంపాదించుకున్న సిరీస్‌లో 'కాంచన' సిరీస్ మంచి స్థానంలో ఉంటుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుండి 3 సినిమాలు రాగా, ఆ 3 మూవీలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ 3 సినిమాలలో కూడా రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు. ఇకపోతే రాఘవ లారెన్స్‌కి 'కాంచన' సిరీస్ మూవీల ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే చాలా కాలం నుండి 'కాంచన 4' సినిమాకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. 'కాంచన' సిరీస్ మూవీలలో ఇప్పటివరకు వచ్చిన 3 సినిమాలలో కూడా సౌత్ హీరోయిన్లు నటించారు. ఇకపోతే 'కాంచన 4' మూవీ కోసం మేకర్స్ సరికొత్త మార్కులు తీసుకున్నట్లు తెలుస్తుంది. 'కాంచన 4' మూవీలో సౌత్ నటిని కాకుండా హిందీ నటిని హీరోయిన్ గా తీసుకోవాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరైనటువంటి నోరా ఫతేహి సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే 'కాంచన 4' మూవీ యూనిట్ నోరా ఫతేహికి ఈ సినిమా కథను వివరించగా, ఆ బ్యూటీ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు అవుతుంది. 'కాంచన 4'లో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, ఇప్పుడు మరో హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ ఐటెం బాంబ్ నోరా ఫతేహి మరో కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. తాజాగా ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేశాడు రాఘవ లారెన్స్. 'కాంచన' మునుపటి సిరీస్ల కంటే 'కాంచన 4'ను అత్యంత భారీగా, దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. 'కాంచన'నే కాకుండా 'శివలింగ', 'చంద్రముఖి 2' వంటి సెపరేట్ హారర్ జోనర్లో చిత్రాల్లోనూ నటించాడు లారెన్స్. అలాగే 'కాంచన'ను 'లక్ష్మి' పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి 'కాంచన 4'ను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి అక్కడ ప్రేక్షకులను ఈ ఫ్రాంచైజీ మూవీకి కనెక్ట్ అవుతారో లేదో రానున్న రోజుల్లో తెలుస్తుంది. రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న 'కాంచన 4' చిత్రంలో పూజా హెగ్డే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే డి గ్లామర్ పాత్రలో కనిపించబోతుందన్నది కన్ఫర్మ్ అయింది. ఆమె పాత్ర ఒక వెనుకబడిన పల్లెటూరి అమ్మాయిగా ఉంటుందట. డి గ్లామర్ రోల్లో ఫుల్ మాస్ గా కనిపించబోతుంది పూజ. 'గంగా' సినిమాలో నిత్య మీనన్ పాత్ర కంటే డి గ్లామర్ గా పూజా హెగ్డే పాత్ర ఉండబోతుందట. పూజా హెగ్డే ఈ సినిమాలో బధిర యువతిగా కనిపిస్తూ కథలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని సమాచారం. 'కాంచన 4' సినిమా మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా పూజా పాత్ర నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ టైం డి గ్లామర్ రోల్లో పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది పూజ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నోరా ఫతేహి కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించింది. మొత్తానికి 'కాంచన 4' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా పూజ, నోరా ఫతేహి పాత్రలు నిలవనున్నాయని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.